కృష్ణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. నేటి దేవుని మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. ఈ వచనం యేసు ప్రభువు మరియు నికోదేము మధ్య జరిగిన సంభాషణలోని భాగం. నికోదేము రాత్రివేళ యేసును కలిసి రక్షణ మార్గం గురించి తెలుసుకోవడానికి వచ్చాడు. యేసుక్రీస్తు నూతన జన్మ అవసరాన్ని బోధించి 3వ అధ్యాయం 16 నుంచి 21 వచనాలలో దేవుడు లోకాన్ని ప్రేమించి తన ఏకైక కుమారుని పంపిన ఉద్దేశం రక్షణ అని వివరించాడు. 18వ వచనంలో విశ్వాసం మరియు అవిశ్వాసం యొక్క ఫలితాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచిన వారు మరణం నుండి జీవంలోనికి నడిపించబడతారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. దేవుడిచ్చిన రక్షణను పొందుకొని క్రీస్తు కోరిన విశ్వాస జీవితాన్ని జీవించుటకు ప్రయాసపడుతూ ఆయనలో నిలిచి ఉన్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం. మనకు కావాల్సిన రక్షణ కేవలం యేసుక్రీస్తు నామంలోనే ఉన్నది. దానిని నిర్లక్ష్యం చేయకూడదు. సమయం ఉన్నప్పుడే దాన్ని పొందుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. ఎవరైతే క్రీస్తే నిజమైన రక్షకుడు అని నమ్మి విశ్వసిస్తారో వారికి మాత్రమే రక్షణ అనే బహుమతి దొరుకుతుంది. పొందుకున్న రక్షణను కాపాడుకుంటూ మనలో ఉన్న విశ్వాసమును అనుదిన దేవునితో సహవాసం కలిగి విశ్వాస పరిమాణమును పెంచుకుంటూ దేవునికి ఇష్టంగా జీవించిన వారు దేవుని తీర్పు నుండి విముక్తి పొందుతారు. తీర్పు ఉంది అన్న భయంతో కాక దేవుని ప్రేమకు ప్రతిస్పందనగా పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలి. ఆమేన్.